ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్. సో వీళ్ళ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో ఎందుకు చేస్తున్నారు అంటే దాని గురించి చెప్తా. అయితే వాళ్ళిద్దరిది ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫోక్ ఆర్టిస్టులు అనమాట, తెలంగాణ ఫోక్ ఆర్టిస్టులు ఇద్దరు జానపద కళాకారులు. జానపద కళాకారులు అనొచ్చా ఏమో లే. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ మనం అందరం చూసాం. ఆ వీడియో వచ్చిన వెంటనే అది వైరల్ అయింది. చాలా మంది దాని మీద మీమ్స్ కంటెంట్ అంతా చేశారు. ఏదైతే వీడియో వచ్చిన వెంటనే అందరూ ఎవరు స్టాండ్ తీసుకున్నారు, ఎక్కువ మంది ఆ ఈశ్వర్ సాయి గారి వైఫ్ లేకపోతే ఈశ్వర్ సాయి వాళ్ళ స్టాండ్ తీసుకొని, అంటే ఆ స్టాండ్ తీసుకున్నారా లేకపోతే అబ్బాయిని లైట్ తీసుకున్నారో, అబ్బాయి చేయొచ్చు అమ్మాయి చేయకూడదు అని అనుకున్నారో తెలియదు, కానీ అమ్మాయిని టార్గెట్ చేశారు. గుచ్చి మామూలు టార్గెట్ కాదులే, నుల్లా లీలు సో ఇలాంటివన్నీ చాలా అన్నారు. ఇకపోతే అది ఆ మ్యాటర్ జరిగిన 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత, 2-3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడేమో ఈశ్వర్ సాయి వైఫ్ ఆ అమ్మాయికి ఎవరైతే మాధురి రాథోడ్కి మనీ ఇవ్వాలి, మనీ ఇవ్వవలసి వస్తుందని ప్లాన్ చేసి అమ్మాయిని ఇరికించారు. అసలు మీరు ఎవరి స్టాండ్ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆ అమ్మాయి స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? వీళ్ళ స్టాండ్ ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ స్టాండ్ తీసుకొని మాధురిని ఎందుకు టార్గెట్ చేసి ట్రోల్స్ చేసి ఆ అమ్మాయిని ఎందుకు, అమ్మాయి మీద మీకు అంటే పర్సనల్ గా అమ్మాయి మీద మీకున్న ఈ ద్వేషం ఏంటి? 2 days గడిచేసరికి ఆ ద్వేషం ఏమైంది? పోనీ ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయి లేకపోతే వాళ్ళ వైఫ్ మీద ఉన్న ఈ పర్సనల్ టార్గెట్ కానీ, ఈ పర్సనల్ కోపం కానీ ఇవన్నీ ఎందుకంటే దేనికి ఆన్సర్ లేదు. ఫస్ట్ దానికి ఆన్సర్ లేదు, దీనికి ఆన్సర్ లేదు. సమాజానికి ఏం కావాలా? ప్రాబ్లం కి సొల్యూషన్ వద్దు, ప్రాబ్లం కి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయాలా? ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళేమో ఇబ్బంది పడిపోవాలా, అలా జీవితాలు నాశనం అయిపోవాలా, దాన్ని మేము టెలికాస్ట్ చేసుకోవాలా, మాకు నేత్రానందం కావాలా. ఒకవేళ టెలికాస్ట్ అవ్వడం వైరల్ అయితే దానివల్ల ఒకవేళ ఎంతో 10 రూపాయలు వస్తే ఆ సొమ్ము మేము తిని బాగుపడాలా. ఇదే కదా మీకు కావాల్సింది. ఇప్పుడే కాదు, మళ్ళీ నెక్స్ట్ వేరే స్టాండ్ తీసుకుంటారు. ఇంకా అంటే స్టాండ్ తీసుకోవడం, ఇప్పుడు నేనైతే 100 సార్లు ఆలోచిస్తాను. ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించి ఆ స్టాండ్ తీసుకునేకి నేను భయపడతాను. తీసుకున్నాక అది రాంగ్ అవుతుందో లేకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుంది. పికర్ పడ ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలా. ఫస్ట్ స్టాండ్ నేను చెప్తా చూడు, అమ్మాయి ఇలాంటి పని చేస్తుందా అంటే అక్కడ మెయిల్ ఈగో హట్ అవుతుంది అనమాట. మెయిల్ ఈగో హట్ అయ్యి అంటే వాడిని ఎవరైతే ఆ ఇన్సిడెంట్ లో ఉన్న అబ్బాయిని అయితే ఏమనలేదు. ఇక్కడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినాయి, ఫస్ట్ అబ్బాయిని ఏమనలేదు. దానికి అది దీనికి ఇది, దానికి అమ్మా నాన్న సరిగ్గా పెంచలేదు, అది ఇది ఒక అంటారు. కొంచెం అమ్మాయికి సింపతి ఎక్కడన్నా కనిపిస్తా ఉన్నకో మళ్ళీ స్టాండ్ తీసుకోవడం అని అనేట అవుతులా. సో ఇద్దరు తప్పు చేశారు, తప్పుని వాళ్ళు పరిష్కరించుకోవాలా. ఇది ఫస్ట్. సెకండ్, ఇద్దరు తప్పు చేశారు, తప్పుకు తగ్గ శిక్ష పడాలా. ఈ రెండు కాకుండా మనకి కావాల్సింది ఏంటంటే మన పర్సనల్ ఎజెండా ఏంటంటే అంటే ఈ మ్యాటర్ని వైరల్ చేయాలా, ఆ వైరల్లో మేము భాగమవ్వాలా. చెప్తానులే, ఈ కామెంట్లు చేసే చాలా మంది కూడా దేశాన్ని ఉద్ధరించేటోళ్ళలాగా, ఇంట్లో వాళ్ళందరికీ వాడు ఆదర్శవంతుడిలాగా. ఇక్కడ ఇంట్లో అడిగితే తెలుస్తుంది వాని బుద్ధి ఏంటి, వాడు వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లినో వాళ్ళ వైఫో వాళ్ళ దగ్గర వాడి ప్రవర్తన ఏంటి అనేది వాడి ఇంట్లో పోయి అడిగితే తెలుస్తుంది. రాత్రికేమో వేసుకోవాలా, దానికి రీజన్ కావాలా. రాత్రి కూర్చోవడం అదంట ఇదంట, పక్కన వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకోవడం, వేసుకోవడం. మళ్ళీ దానికి ఆ ప్రాబ్లం సొల్యూషన్ దొరికితే మాత్రం వీళ్ళు మనసు సహించదు, వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఆ ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం వేయడం వల్ల, దానికి ఇంకో ప్రాబ్లం వేయడం వల్ల వాళ్ళు పుల్లి కృషించి నశించుకోవాలా, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వాలా, వీళ్ళు చూసుకుంటా ఉండాలా. యాంకర్స్ కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయితే నేను వాళ్ళని పర్సనల్ గా వాళ్ళ పేరు తీసి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ తోనో లేకపోతే అసలు కొంతమంది యాంకర్లు అసలు ఏం క్వశ్చన్స్ అయ్యి, మీరు చూడటానికి బాగాలేరు, మీరు ఫేడ్ అవుట్ అయిపోయారు, అందుకే అక్కడికి వెళ్తున్నారా అలాంటి క్వశ్చన్ ఎట్లా అడగాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఫేడ్ అవుట్ అయిపోయారా అన్న విషయం అంటే అది నీ ఒపీనియనా? ఇప్పుడు వేరే వాళ్ళ ఒపీనియన్ అయితే అయింది. 10 మంది చూసే షో అది, ఎట్లా అడుగుదాము నువ్వు ఫేడ్ అవుట్ అయిపోయావు
ఫేడ్ అవుట్ అవడం అంటే ఏంటి? ఏంటి కెరియర్ లో ఏమన్నా ఫేడ్ అవుట్ అయిందా? లా అయితే ఫేడ్ అవుట్ అయిందట. మీ క్వశ్చన్స్ సరితే ఎందుకులే, ఆ క్వశ్చన్స్ ఎందుకు, కానీ నాకు అనిపించింది ఇది. అసలు నేనే షాక్ అయ్యాను. మొన్న నేను వీడియో చేశాను, ఏమని వీడియో చేశాను, ఇది మంచి పద్ధతి కాదు, టార్గెట్ చేయొద్దండి, తప్పు ఇద్దరు చేశారు, సో ఇద్దరికి శిక్ష ఉండాలా, అట్లేం టార్గెట్ చేయకండి అని. మళ్ళీ నిన్న ఈరోజు వీడియోస్ ఏమవుతున్నాయి తెలుసా, 6 lakhs అంట మాధురి గారికి ఏమో. ఏమో నేనేమంటే దాంట్లో ఏదైనా నిజమై ఉండొచ్చు, మొత్తం అబద్ధమై ఉండొచ్చు. దయచేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోండి, లేదా శిక్ష, ఇద్దరు తప్పు చేసిన వాళ్ళు కాబట్టి ఇద్దరికి శిక్ష పడాలి. ఇంతవరకే మనకి కావాల్సిన, సమాజానికి కావాల్సింది. వాళ్ళని నాశనం చేయడం, వాళ్ళని బదనాం చేయడం కాదు అని నా ఫీలింగు. ఓకే, మీకు నచ్చినట్టు తీసుకోండి. ఎందుకంటే నేను ఏం చెప్పినా మీరేం మారరు కదా, నేనే కదా, ఎవడు చెప్పినా ఎవడు మారరు కదా, అడిగి మారాలనిపిస్తేనే మాట్లాడరు కదా, అదనమాట సంగతి. బాయ్ బాయ్.